ఐకమత్యం అంటే మనం తుమ్మెద మీద రాయి విసిరితే తుమ్మెద పారిపోతుంది. అదే తేనెతిట్ట మీద రాయి విసిరితే మనం పారిపోవాలి. ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరు గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. మెట్టెల విలువ వేలలో కానీ వేసేది కాళ్ళకి. కుంకుమ విలువ రూపాయలు కానీ పెట్టుకునేది నుదుటిపైన. విలువ ముఖ్యం కాదు, ఎక్కడ పెట్టుకుంటామనేదే ముఖ్యం. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు. చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు. తీపిలో పురుగు పడని రోజు లేదు. ఏడుస్తూ ఈ లోకంలో అడుగు పెడతావు, ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. రమ్మన్నా సన్మార్గంలోకి ఎవరూ రారు, వద్దన్నా చెడు మార్గాన్నే ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి, సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళ్తారు. పాలలో నీళ్లు కలిపినావా అని అడుగుతారు, ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు. పెళ్లి ఊరేగింపులో బంధుమిత్రులు ముందు, వరుడు వెనకాల. శవయాత్రలో శవం ముందు, బంధుమిత్రులు వెనకాల. శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు. మూగజీవులను చంపి భుజిస్తారు. కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు. కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు. హే మానవా, పుట్టినప్పుడు జాతకము, మధ్యలో నాటకము, చావగానే సూతకము, అయినా ఆగదు జనుల మధ్య కౌతుకము. కష్టం వస్తే భగవంతుణ్ణి కొలుస్తావు, ఆయన నీ రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకు ఇస్తాడు. కష్టాలు కుంభవృష్టాల్లా నిన్ను ముంచేసినప్పుడు నీకు గొడుగు పట్టి కాపాడతాడు, గుర్తుంచుకో. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగే కొద్దీ తన భేదాలు తొలగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.